Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థిగా రెండవసారి వారు దీవించినందుకు వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2018లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు దీవిస్తే ప్రజలు చాలా అతిపెద్ద మెజారిటీతో గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి చొప్పదండి నియోజకవర్గాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, వినోద్ కుమార్ గారు, సంతోష్ కుమార్ గారు, గౌరవ మంత్రివర్యులు గంగల కమలాకర్ గారి సారథ్యంలో చొప్పదండి నియోజకవర్గాన్ని 2 ఏళ్ళు కరోనా ఉన్నా, 1 సంవత్సరం ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా దాదాపు సుమారుగా 1600 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భం. గతంలో మా చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి చొప్పదండి నియోజకవర్గానికి స్థానికేతరులు పాలించడం కారణం చేత మా నియోజకవర్గ అభివృద్ధికి నోచలేదు. నియోజకవర్గ కేంద్రం కూడా ఒక తట్టెడు మట్టి తీసి ఆ నియోజకవర్గ కేంద్రాన్ని అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు అంజన్న తాగే నీళ్లు సౌకర్యం కూడా లేకుండా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు మరి అట్లాంటి పరిస్థితులలో మా ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. మా ప్రాంతంలో తాగే నీళ్లు లేక, సాగు చేసే చుక్క నీరు లేక వలసలు పోయినటువంటి బతుకు ప్రాంతం మా ప్రాంతం అంతా కూడా. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి కాళేశ్వరం జలాశయాలతో ఇవాళ చొప్పదండి నియోజకవర్గం ఒక కోనసీమను తలపించే విధంగా మారిపోయింది. నిజంగా వారి యొక్క సంక్షేమ పథకాలే మా కార్యకర్తలు, మా నాయకులు పోయినసారి ఒక్కొక్క కార్యకర్త, ఒక్కొక్క సైనికుడై ఒక రవిశంకర్ ఎమ్మెల్యే నిలబడితే ఎట్లయితే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా అరౌండ్ పనిచేసినటువంటి కారణం చేత నాకు అతిపెద్ద మెజారిటీ వచ్చింది. ఈసారి కూడా గౌరవ పార్టీ అధినేత కేసీఆర్ గారు నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కేసీఆర్ గారు చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే పోయినసారిలాగా ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా, దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు చేసినటువంటి అభివృద్ధి మరి మమ్మల్ని అందరినీ కూడా గెలిపిస్తాయని, రానున్న రోజుల్లో మీ అందరూ కూడా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరొకసారి పెద్ద మెజార్టీతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.